హే కృష్ణ, నీ దయ ఎప్పుడు ఇలాగే ఉండాలి. పూజకు కావలసిన డబ్బు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన వంతు. మనసారా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. అవును, ఏనుగు గుర్రం పల్లకి. జై కృష్ణ మురారికి. ఠాకూర్ గారు, నాకైతే చాలా చాలా భయంగా ఉంది. భయపడ్డానికి ఏముంది? ఎక్కడైనా ఏమైనా తేడా వస్తే? అరే, ఏదైనా అటు ఇటు అయినా మీకేంటి? అరే, అందరి ముందు పరువు పోయేది ఆ కోడళ్ళదే కదా. అప్పుడు వెళ్ళి అందరి ముందు నేను మాట్లాడతాను. ఆ చిన్న కోడలే కదా ముందుకొచ్చి పూజ బాధ్యత తీసుకుంది. వదిన కూడా తనకే పూర్తి బాధ్యత అప్పగించింది. రేపు చూద్దాం దుర్గాదేవి ఏ కోడలనైతే నెత్తిన పెట్టుకుంటుందో కదా, వాళ్ళెంత పనికి మాల వాళ్ళో. రేపు ఆ చిన్న కోడలతో అందరి ముందు ఎలా క్షమాపణ చెప్పిస్తానో చూడండి. కేవలం క్షమాపణే కాదు, అందరి ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిస్తాను. అందరినీ ఆహ్వానించి మన ఇంటి నుండి ఆకలితో తిరిగి వెళ్ళేలా చేస్తా. అందరి ముందు అవమానించకపోతే అప్పుడు నా పేరు కూడా పూర్ణిమ కాదు. ఆలోచిస్తున్నాను ఠాకూర్ గారు, రేపు ఏ భూకంపం రానుందో అని. సరే పదండి, తొందరగా ఇంటికి వెళ్దాం. ఎందుకు తొందరగా వెళ్ళాలి? మనకేమీ బాధ్యత అప్పగించలేదు కదా, మనం ఎందుకు పనిచేస్తాం? వాళ్ళ దుస్థితి చూసి మనం ఆనందించడమే కదా, అంతే. అన్నట్టు వదిన, ఇంటికి వెళ్ళాక ఏదో ఒక పనిలో పడిపోకండి. మీకేదో ఒకటి చేస్తూ ఉండే అలవాటు ఉంది కదా. లేదు ఠాకూర్ గారు, నేనేమి చేయను. ఎవరు బాధ్యత తీసుకున్నారో వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వదిన ఏమైనా అడిగితే ఇరుగు పొరుగు కోడళ్లను కూతుర్లను పిలిచామని చెప్పేయండి. ఎక్కువ లోతుగా వెళ్ళకండి, లేదంటే మన మీద అనుమానం వస్తుంది. లేదు లేదు ఠాకూర్ గారు, నేనేం మాట్లాడను. ఏది చెప్పాలని మీరే చెప్పండి. ఈ మధ్య నేను వాళ్ళతో అసలు మాట్లాడడమే లేదు. నన్నేవైనా అడిగితే నేను ఇదే చెప్తాను. మీకు కూడా ముందే నేర్పించాను, మీరు కూడా ఇదే చెప్పండి. రేపు ఆ అమ్మాయికి బుద్ధి వస్తుంది. నన్ను అబద్ధాల కోరు అని నిరూపించడానికి వెళ్ళింది. నా మీద నేరం మోపింది కదా. రేపు వాళ్ళమ్మ కూడా వస్తుంది కదా, తన కూతుర్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంది. అంతే దేవుడా, నా కోరిక ఇంతే, తప్పకుండా నెరవేర్చు. హరి హరి. ఓం శ్రీ గణేశాయ నమః. మహాసరస్వత్యై నమః. హరు, అక్క నమస్తే అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత మీరంతా వచ్చారు, మనసుకు తృప్తిగా ఉంది. మీరు పిలిచారు, వచ్చేసాం. నిజంగా? అరే, మీరంతా ఎందుకు నిలబడున్నారు? రండి రండి. మీ పిల్లలు ఎక్కడా? అంటే మా చిన్న మరిది ఆడపడుచు ఎక్కడా? వాళ్ళు రాలేదా? వచ్చారు కదా, నన్నారా? ఇతను నా కొడుకు హాయ్. అమితేష్, ఈమె ఇతని కూతురు పూర్ణము. చాలు 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 చాలు, మీరెంత పెద్దవాళ్ళు అయిపోయారు. నమస్తే దేవదా, మీరు వచ్చారంటే నాకైతే నిజంగా నమ్మశక్యంగా లేదు. వదినా, వీరెవరు? ఏమో ఠాకూర్ గారు, అక్క వాళ్ళ అన్నయ్య అయి ఉంటారు. అరే వదిన, వీళ్ళ పుట్టింటి వాళ్ళందరినీ నేను బాగా గుర్తిస్తాను, కానీ ఎప్పుడూ ఏ దేవత గురించి వినలేదు. వీరెవరో తెలీదు. ఠాకూర్ గారు, ఆ వదిన, ఇటు రండి. వస్తున్నాను. ఇతను మా అన్నయ్య తరు, రును. ఇది వాళ్ళ కుటుంబం. నమస్తే. చూసారా, ఇన్నేళ్ల తర్వాత మా పుట్టింటి వాళ్ళు నా అత్తారింటికి వచ్చారు. హా వదిన, చూస్తున్నాను కదా. అన్నట్టు ఈ అన్నయ్య గారు ఎవరు?
పిషిమా ఆయన మా మావయ్య గారు. అమ్మవాళ్ళ ఊరు వెళ్ళాం కదా, అప్పుడు వీరిని కలిసాం. ఇల్లు గుర్తుపట్టడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా. అరే లేదు, ఏ ఇబ్బంది లేదు. ఒకే ఒక విషయంలో ఇబ్బంది అయింది, వయసు అయిపోయింది కదా. పూజ చాలా వైభవంగా జరుగుతోంది. అరే మీరెందుకు అలా నిలబడ్డారు? రండి రండి. రా బాబు. వస్తున్నా. అక్క, నీ అత్తింటి వాళ్ళు చాలా పిసినారులు, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇంటిని చాలా అద్భుతంగా అలంకరించారు. ఇంకా జన్మాష్టమి పూజ కూడా చాలా ఘనంగా చేయిస్తున్నాం. ఇప్పుడు అనిపిస్తుంది జమీందార్ సేన్ వాడి గారి కళ మళ్ళీ తిరిగి వచ్చిందని. అరే ఇదంతా మురళీధరుడి ఇచ్చ. నేను నా కోడలికి ఈ పూజ బాధ్యతలు అప్పగించాను. తన చేతిలో కేవలం కొంచెం డబ్బు మాత్రమే ఇచ్చాను. వాళ్ళే ఇదంతా చేశారు. ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా చేశారో తెలియదు. అరే మీ కోడళ్ళు భలేవారు. పూర్ణిమ అత్తయ్య. ఠాకూర్ గారు, మీ అత్తారింటి వాళ్ళు వచ్చేసారు. రును ఇప్పుడే వస్తా. అత్తారింటి వాళ్ళ ఇప్పటిదాకా మీది పోల్టూ సంగతే ఒక్కసారి కూడా అడగలేదు వీళ్ళు. ఇవాళ హఠాత్తుగా ఎలా వచ్చారు? వదినా, మీరు కూడా మీ పుట్టింటి వాళ్ళని పిలిచారు కదా. హా? నేనైతే నా పుట్టింట్లోనే ఉన్నాను కాబట్టి నేను ఆహ్వానించడానికి ప్రత్యేకంగా నాకంటూ పుట్టిల్లు ఏమీ లేదు. అందుకే నా అత్తింటి వాళ్లకు ఆహ్వానం పంపి ఇక్కడికి పిలిచాను. వాళ్ళ కోడలు ఏ వంశం నుండి వచ్చిందో వాళ్లకు తెలియాలి కదా. అరే బబ్లు, ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నాను అత్తయ్య. అరే కోడలా, ఎన్ని సంవత్సరాల తర్వాత చూశాను. మీ ఇద్దరు అన్నయ్యల సంగతి? వాళ్ళు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు అత్తయ్య. నేను కొంచెం తొందరగా వచ్చా. సరే ఇప్పుడు వచ్చావు కదా, రాత్రి భోజనం చేసే వెళ్ళు, సరేనా? సరే సరే. హే చిన్ని, ఆగు. ఈ ఠాకూర్ గారు ఏమంటున్నారు? వాళ్ళ ఇంటి వాళ్ళు రాత్రి భోజనం చేసి వెళ్తారని. రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేశారా? అమ్మా, మనం 50 మంది అతిథులకు సరిపడా ఏర్పాటు చేశాము. 40 మందిని ఆహ్వానించాం. 10 మందికి అదనంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు వీళ్ళు రాత్రి వరకు ఉంటే గనక కిచిడి చేసేద్దాం. అమ్మా, ఇప్పుడు వచ్చేసారు కాబట్టి పర్వాలేదు. ఇంకా ఇంటికి అతిథులు రావడం మంచిది, శుభప్రదం. అమ్మా, ఇల్లు చూడండి ఎంత కళకళలాడుతూ నిండుగా ఉందో. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో. రాత్రి భోజనానికి ఏర్పాటు అవ్వకపోతే ఈ కనిపిస్తున్న సంతోషాలన్నీ ఆవిరైపోతాయి. అరే అమ్మా, కంగారు పడకండి, ఏ ఇబ్బంది ఉండదు. మేమంతా ఉన్నాం కదా, చూసుకుంటాం. సరే ఒకటి చెప్పు, ఇంత పెద్ద కార్యక్రమం మరియు ఈ వస్తువులన్నీ ఎక్కడి నుండి ఏర్పాటు చేశావు నువ్వు? మీరు కోరుకుంది ఇదే కదా? బాగుంది కూడా. నేను అనుకున్నది కూడా ఇదే. నేను బ్రతికుండగా ఒక్కసారైనా రాధాకృష్ణుల పూజ చాలా ఘనంగా చేయాలని నాకెన్నో ఏళ్లుగా కోరిక ఉండేది. ఇవాళ మనసు తృప్తిగా ఉంది. కానీ మీ నలుగురు కలిసి నా కలను నెరవేరుస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. అది పెద్దమ్మ చిన్న కోడలు లేకుండా ఇదంతా సాధ్యం కాదు. మీ అందరికీ లీడర్ అయిపోయింది. సరే ఒక మాట చెప్పు, ఇంత పెద్ద కార్యక్రమానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండైనా అప్పు తెచ్చావా? లేదమ్మా, మీరు ఎవరి నుండి అప్పు తీసుకుంటాం? ఎందుకు తీసుకుంటాం? మేమేమీ అప్పు తీసుకోలేదు. అయితే సరే. అత్తయ్య, మీరు సంతోషంగానే ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నా, కానీ అక్కడ చూస్తున్నావా, ఇంట్లోని కొందరి మొహాలు అసలు సంతోషంగా లేవు. ఒక మాట చెప్పడం పెద్దమ్మ, ఇప్పుడు దాకా మీరైతే కేవలం మీ ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వచ్చారు. ఇక మీరు మీకంటూ సమయం కేటాయించడం మొదలు పెట్టండి. మీ సంతోషం గురించి కూడా ఆలోచించండి. అవునమ్మా, చూస్తున్నా. మీ లీడర్ దగ్గర నుండి కాకాపటే ట్రైనింగ్ బాగా తీసుకున్నాం. మీ లీడర్ పని కాస్త బాగానే చేస్తుంది. సరే,
నా కుటుంబ సభ్యులు, అన్నయ్యలు, వదినలు, ఇంకా ఆడపడుచులందరినీ బాగా చూసుకోండి. ఇదంతా నేను ఒంటరిగా నిర్వహించలేను. అమ్మా, మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేమున్నాం కదా, మేమంతా చూసుకుంటాం. అంతే. సరే, పని చేసుకోండి. కాసేపు పారాయణంలో కూర్చుంటాను. సరేనమ్మా, పదండి త్వరగా రండి.